విద్యార్థులు నీతి కథలు, ప్రముఖుల జీవిత చరిత్ర పుస్తకాలు చదువుతూ జీవిత లక్ష్యాలను నిర్దేశించుకోవాలని తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ సూచించారు. వివేక సెంట్రల్ స్కూల్లో జరుగుతున్న బాలల దినోత్సవ కల్చరల్ ఫెస్ట్ లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్థానిక బురిపాలెం రోడ్లోని శ్రీ వివేకానంద సెంట్రల్ స్కూల్లో జరుగుతున్న వివేక కల్చరల్ ఫెస్ట్లో భాగంగా వెలగ వెంకటప్పయ్య స్మారక గ్రంథాలయ వారోత్సవాల బుక్ ఎగ్జిబిషన్ను శుక్రవారం తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ నీతి కథల పుస్తకాలు, ప్రముఖుల జీవిత చరిత్రలు, సామాజిక స్పృహను రేకెత్తించే పుస్తకాలను చదవడం ద్వారా ప్రతి విద్యార్థి జీవిత లక్ష్యాలను నిర్దేశించుకోవాలని చెప్పారు. నిరంతర శ్రమతో పాటు అవరోధాలను అధిగమిస్తూ ముందుకు సాగాలని సూచించారు. కొల్లిపర ఏఆర్ఆర్జే కళాశాల ట్రెజరర్, శ్రీ కళానిలయం సెక్రటరీ బొమ్మారెడ్డి ప్రభాకర్ రెడ్డి విశిష్ట అతిథిగా పాల్గొని విద్యార్థులకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. వివేక మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ రాధాకృష్ణమాచారి, షహనాజ్ బేగం, ప్రేమ్ కుమార్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ రామరాజు, ఉపాధ్యాయుల పర్యవేక్షణలో వందలాది మంది విద్యార్థులు ఈ వేడుకల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉదయం నుండి సాయంత్రం వరకు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. శివకుమార్, మురళి, రాంబాబు, రాజేషు, అక్షయ్, వెంకటేశ్లు సహకారం అందించారు. విలువలు ఉన్న ఒక ఇన్స్టిట్యూషన్ వచ్చి 2 నిమిషాలు మాట్లాడినా కానీ పిల్లలకి ఏదో మేము ఏదైతే ఆలస్యంగా నేర్చుకున్నాం జీవితంలో, మనం ఇక్కడున్న పైన ఏజ్ గ్రూప్ పీపుల్ అందరూ పెద్దవాళ్ళు ఆలస్యంగా నేర్చుకున్నది ఏదో పిల్లలకి త్వరగా నేర్పాలి, వాళ్ళు ఇంకా బాగుండాలి, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలనే తాపత్రయం ఒక 10 నిమిషాలు మీ దగ్గర ఉండాలనే కోరిక కలిగించింది. ఎనీహౌ పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి నేను చెప్పాల్సి వస్తే ఖచ్చితంగా పిల్లలకి కావాల్సిన క్వాలిటీస్ ఏంటంటే దృఢ సంకల్పం ఉండాలి, గట్టిగా ఏదైనా అనుకుంటే చేసే విధంగా ఉండాలి. అనుకుంటే అల్లరి చేయడం కాదు, అల్లరి కూడా అందంగానే ఉంటుంది. మీరు నడుస్తుంటే చాలా బాగుంది, ఆ పేరుకున్న క్రేజ్, ఆ మాస్టర్తో ఉన్న అనుబంధం అది ఖచ్చితంగా తెలియజేసింది. అట్ ద సేమ్ టైం చిన్నప్పుడు ఇట్లాగా కాలేజెస్, స్కూల్స్ ఎవరైనా గెస్ట్గా వచ్చేదో మాట్లాడితే బోర్ ఫీలింగ్ కలుగుతుంది జనరల్గా. కానీ కొంచెం పెద్ద అయిన తర్వాత ఒక ఏజ్ గ్రూప్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆఫ్టర్ ఇంటర్మీడియట్ క్రాస్ కాగానే మనకు అర్థమవుతుంది ఏంటంటే మెల్లమెల్లగా మనకి లైఫ్ ఏంటో అర్థమవుతూ ఉంటుంది. ఇప్పుడేమీ తెలియదు చిన్నపిల్లలకి, పాటలు, డ్యాన్సులు, సినిమాలు, ఫేస్బుక్లు, వాట్సాప్లు ఇవన్నీ మనల్ని డిస్ట్రాక్షన్ అన్నమాట. ఇవంతా మనకి మేము చదువుకునే రోజుల్లో మాకు ఇట్లాంటివి లేవు. మాకు ఫేస్బుక్ తెలియదు, మాకు వాట్సాప్ తెలియదు, మేము ఎప్పుడు సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్లు మాకు తెలియదు, చిన్నప్పుడు ఫోన్ తెలియదు, మా పేరెంట్స్ని అది ఇమ్మని గొడవ చేసే సందర్భం ఉంది. అట్లాంటి టైంలో కూడా పెద్దగా ఏమీ సాగించలేదు లైఫ్. కానీ ఇప్పుడు మీరు దురదృష్టవంతుల, అదృష్టవంతులు అంటే మీరు ఖచ్చితంగా అదృష్టవంతులే. ఎలా అదృష్టవంతులు అంటే అన్ని డిస్ట్రాక్షన్స్ ఉన్నా, మన చుట్టూ చెత్త చాలా ఉన్నా మంచినే తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అవన్నీ ఉన్నా కానీ మీరు చదువులో రాణిస్తున్నారు అంటే మీకు మంచి ఒక బెస్ట్ లెర్నింగ్ స్కిల్స్ కానివ్వండి, లేదా నేర్పే విధానం కానీ మీకు బెస్ట్గా అందుబాటులో ఉంది అని నేను భావిస్తున్నాను. ఉండేవాళ్ళు ఒక మంచి డిఫరెంట్ ఆఫీసర్ని, గవర్నమెంట్ ఆఫీసర్ని ఈరోజుని కలవడం జరిగింది. ఎందుకంటే మేము విలేజెస్లో ఉంటాం కాబట్టి, రైతులు కాబట్టి, చాలామంది రైతులతో మేము ఎప్పుడు టచ్లో ఉంటాం కాబట్టి ఎంఆర్ఓ ఆఫీస్తో ఉన్నటువంటి పనులన్నీ మాకు బాగా తెలుసు. ఎన్ని ఇబ్బందులు ఉంటాయో, ఎంత ఇబ్బంది అవుతుందో అంటే ఆఫీసర్స్ సైడ్ నుంచి ఇబ్బంది కంటే కూడా మనలో లోపాలు ఉండి ఆ లోపాలను సరి చేసుకోకుండా ఆఫీసర్స్ మీద మనం ఒత్తిడి చేస్తుంటాం. అలాంటి వాటిని కూడా వారు మంచి మనసుతో రైతుకి, గ్రామస్తులకి సహాయం చేయాలని చెప్పేసి ఎన్నో సమస్యల్ని మరి పరిష్కరించడం, అవన్నీ ఇంతకుముందు వారు చెప్పడం జరిగింది. దాంతోపాటు కూడా వారి స్పీచ్లో కూడా వారికి ఇంకా ఇప్పుడు వారి ఉద్యోగంతో పాటు ఇంకేం చేస్తున్నారు, ఇంతకుముందు ఏం చేశారనేది కూడా వారు తెలియజేస్తే మన పిల్లలకి చాలా విషయాలు తెలుస్తాయి. చాలా చాలా విషయాలు, చాలా చిన్నవారు వారు చెప్పిన దాన్ని బట్టి నాకంటే 4 సంవత్సరాలు చిన్నారు. మరి వారి గురించి కూడా ఎలాంటి నాలెడ్జ్ ఇవ్వాలో అవి వాళ్ళు ఇచ్చే పని చేస్తూ ఉంటారు. అలాగే వేరు వేరు వృత్తుల వాళ్ళు మన సమాజంలో ఉంటారు, మన అందరికి సహకరిస్తూ ఉంటారు.
మనకి ఏదైనా చిన్న అనారోగ్యం వస్తే డాక్టర్ గారి దగ్గరికి వెళతాం. అలాగే చిన్న చిన్న కన్స్ట్రక్షన్ జరగాలి అంటే ఇంజనీర్ దగ్గరికి వెళతాం. అలాగే శాంతి భద్రతలకు చిన్న ఇబ్బందులు వస్తే పోలీస్ స్టేషన్కి వెళ్తాం. అదేవిధంగా మనకు కావలసిన వసతుల కోసం, అలాగే మన పొలాలు గట్రా వాటి సేఫ్గా ఉంచుకోవడం కోసం, అలాగే వాటి ట్రాన్సాక్షన్ జరగడం కోసం టౌన్లో కానీ బయట కానీ మరి ఒక కోఆర్డినేషన్ తీసుకుని రావడం కోసం రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతే బాగా కృషి చేస్తూ ఉంటుంది. అయితే ఎవరి వృత్తిలో వాళ్ళు చక్కగా పనిచేయడం అనేటువంటిది కొంచెం తగ్గింది ఈ రోజుల్లో. ప్రతిదీ కూడా ఇతరుల పైన నెట్టడం మొదలెట్టాం మనం. అలా పక్క వాళ్ళ మీద నెపం పట్టకుండా సిన్సియర్గా తన విద్యుత్ ధర్మాన్ని బాగా చేసేట్టు వాళ్ళు మెల్లిమెల్లిగా తగ్గుతోంది. అయితే ఇలాంటి రోజు